ఈరోజు థర్డ్ డే. 10,000 మానకూడదని రాత్రి కొంచెం లేట్ అయినా కూడా వచ్చేసా. హబీల్డ్ యోగా చేసా. 10,000 స్టెప్స్ కూడా అయిపోయినాయి. సో థర్డ్ డే మానకూడదు కదా, మూడో విఘ్నం ఉండకూడదు అంటారు. సో ఈరోజు కూడా చేసా. యాక్చువల్లీ ఇవాళ లేట్గా రావడానికి కారణం ఇంట్లో శారీస్ని డిస్కార్డ్ చేస్తున్నా. యాక్చువల్గా ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి నేను డిస్కార్డ్ చేయడం మొదలుపెట్టా. ఆ డిస్కార్డ్ అనేటువంటిది చాలా కష్టమైన పని. కానీ నేను మనసుని దిటో చేసుకుని చాలా చీరలనే, కొత్త చీరలనే హార్డ్లీ 1-2 టైమ్స్ వేసుకుని ఉంటాను, తీసేయడం మొదలుపెట్టా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉన్న సమస్య శారీస్. ఫంక్షన్స్కి మంచి చీరలు ఉండాలి, కలెక్షన్ ఉండాలి. యాక్చువల్గా నా వృత్తిపరంగా బ్యూటీషియన్గా, ఒక మార్కెటింగ్ పర్సన్గా కూడా నాకు ప్రజెంటేషన్ కోసం నేను బాగా మెయింటైన్ చేసేదాన్ని. దానివల్ల కూడా నా దగ్గర బాగా చీరలు ఎక్కువైపోయి చాలా ఇబ్బంది. అక్కడికే నేను ఇయర్లీ 20-30 శారీస్ తీసేస్తాను. ఇది తీసేటప్పుడు దానికి నేను ఒక నిర్దిష్టమైన ప్రణాళిక చేసుకుంటా. ఏంటంటే అది రీయూజ్ అవ్వాలి, దాని లైఫ్ ప్రొలాంగ్ అవ్వాలి, అది నలుగురు వాడాలి, దాని తర్వాత అది డిస్కార్డ్ అవ్వాలి. అలా అయితే మనకి ఎన్వైర్న్మెంట్ కూడా మంచిది. ఇక్కడి నుంచి అయితే నేను ఆల్రెడీ ఒక 7-8 ఇయర్స్ నుంచి చాలా మినిమల్ కొంటున్నాను. ఒకవేళ మనం కొనాలి అంటే మనం ఒక 4 చీరలు తీయాలి అంటే ఒక చీర కొనాలి. అలాంటి లెక్క పెట్టుకుంటేనే మనం ఈ చీరలని విముక్తి పొందగలం. ప్రస్తుతానికైతే నేను ఇంట్లోకి వచ్చాక ఒక 40-50 శారీస్ తీసేయాలనుకున్నా. 40-50 శారీస్ని నేను ఇవాళ హాఫ్ ముందు తీసేసా, ఇవాళ ఇంకొక హాఫ్ తీసా. ఇంకా ప్లాన్స్ ఉన్నాయి, చాలా ప్లాన్స్ ఉన్నాయి. నేను ఈ జర్నీ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటా. ఏంటంటే ఇది నా ఒక్కదాని సమస్య కాదు. ఈ శారీస్ని ఎలాగా ఏంటి అన్నదే ప్రతి ఒక్కరూ ఈ మధ్యకాలంలో మస్ట్ అండ్ షుడ్ అయిపోతుంది. తర్వాత వాటిని ఏం చేయాలి అన్నది కూడా సమస్యగా మారిపోతుంది. పెట్టుకోవడానికి ప్లేస్లు సరిపోవట్లే, బీరువాలు సరిపోవట్లే. నేను 2026కి నా దగ్గర మినిమల్ స్టాక్ పెట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నా. అది ఎంతవరకు సాధ్యమవుతుందో నాకు తెలియదు, కానీ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. సో అది మీ అందరితో కూడా నేను తప్పకుండా షేర్ చేసుకుంటా. ఈరోజు హబీల్డ్ చేసా, 10,000 చేసా. నేనే